ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఎవరైనా ముందుకొచ్చారంటే చంపేస్తా. నాకు భయంగా ఉందమ్మా. ఏం కాదు నిత్య, నీకేం కాదు, నేనున్నాను కదా, భయపడుకో, ఏడవకమ్మా. సార్, వీడిని అస్సలు వదిలిపెట్టకండి. వీడి వల్ల మా స్కూల్లో చాలా మంది పిల్లలు నరకం అనుభవించారు. మా దగ్గర వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ ఉన్నాయి. వీడికి వ్యతిరేకంగా నా దగ్గర సాక్ష్యాలున్నాయి. అవును సార్, ఈ సార్ మమ్మల్ని చాలా బాధ పెట్టేవాడు, మమ్మల్ని కొట్టేవాడు ఎవరూ లేనప్పుడు. ఈ విషయం బయటికి చెప్తే చంపేస్తానని చాలా భయపెట్టేవాడు సార్. సార్ వాళ్ళ స్కూల్కి వెళ్ళాలంటేనే భయంగా ఉంది సార్. నాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం సార్. కానీ సార్ని చూసిన తర్వాత స్కూల్కి వెళ్ళాలంటేనే భయంగా ఉంది సార్. విన్నావా? చదువుకోవాలనుకున్న పిల్లలు స్కూల్కి వెళ్ళాలి అంటేనే భయపడే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం నీలాంటి వాళ్ళు. ఉపాధ్యాయులంటే భవిష్యత్తు తరాలకి మార్గనిర్దేశకులు. కానీ నీలాంటి వాళ్ళ వల్ల భవిష్యత్ అనేది లేకుండా పోతుంది. సార్, ఇలాంటి వాళ్ళని అసలు వదిలిపెట్టకండి. ఒక టీచర్ వృత్తిలోనే కాదు, ప్రతి చోట ఇలాంటి కీచకులు కనిపిస్తూనే ఉంటారు. ఇలా ఇంటి పక్కనుండే అంకుల్స్, తాతలు, పనివాళ్ళు, సెక్యూరిటీ గార్డ్స్, ఇలా ఒక్క చోట కాదు, ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి మృగాలు కనిపిస్తూనే ఉంటాయి. ఇలాంటి వాళ్ళ నుంచి మన పిల్లల్ని మనం కాపాడుకోవాలంటే ప్రతి క్షణం అవేర్నెస్ అవసరం. మన పిల్లలకి మంచేదో చెడేదో మనమే చెప్పాలి. ఇలాంటి వాళ్ళని ఉరి తీయడానికి చట్టాలు లేకపోవడం మన దురదృష్టం. కానీ జీవితాంతం వీడు జైల్లో చిప్పకుడు తినాలి. వీడు చేసిన పాపానికి ప్రతి క్షణం కుమిలిపోవాలి సార్. తీసుకుపోండి సార్. మీరేం భయపడకండమ్మా, మీకు అండగా నేనున్నాను. చక్కగా చదువుకోండి. మీతో ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే మీ అమ్మా నాన్నలకి చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సార్. పదండి. వీళ్ళింకా రాలేదేంటత్తయ్యా? నిత్య ఎలా ఉందో ఏమైందో, వీళ్ళు నిత్యని కాపాడారో లేదో. ఏం కాదులేమ్మా, నువ్వు అనవసరంగా భయపడకు. నిత్యకేం కాదు. పిల్లల విషయంలో నందు గాని మేఘన గాని ఎలా ఉంటారో నీకు తెలీదా? వాళ్ళెలాగైనా సరే నిత్యను కాపాడే ఉంటారు. పోనీ ఒకసారి ఫోన్ చేసి చూడు. హా, అదిగో వాళ్ళు వచ్చినట్టున్నారు. అయ్యో, ఏమైంది? ఏమైందమ్మా? ఎందుకలా వణికిపోతోంది? నిత్య, నేనమ్మా, నానమ్మని. నా దగ్గరికి రా. ఏంటి బాబు, ఏం జరిగింది? ఎందుకు అందర్నీ అలా కొత్త వాళ్ళని చూసినట్టు చూస్తుంది? ఎందుకలా భయపడుతుంది? అక్కడ జరిగిన వాటికి తను బాగా మెంటల్గా అప్సెట్ అయింది. ఆ టీచర్ నిత్యని బాగా భయపెట్టాడు. ఆ
ట్రాన్స్లో నుంచి ఇంకా రాలేకపోతుంది. పాపం బాగా భయపడిపోయినట్టుంది. గురు, నువ్వు లోపలికెళ్ళి ఉప్పు మిరపకాయలు తీసుకురా. నిత్య, నువ్వేం భయపడాల్సిన పని లేదమ్మా. ఇదిగో చూడు, మనం ఇంటికొచ్చేసాం. చూడు, నానమ్మ, బామ్మ, అమ్మమ్మ, ఆది అందరూ మనతోనే ఉన్నారు. నిత్య, నువ్వేం భయపడకు. ఒకసారి కళ్ళు తెరిచి చూడు. నిత్య, ఏం కాదమ్మా. ఆ టీచర్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. ఇక వాణ్ణి నేను చేయలేడమ్మా. మేమంతా ఉన్నాం కదా, భయపడకమ్మా. అదిగో, అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. చక్కగా అందరి దగ్గరికి వెళ్ళు, అందరితో మాట్లాడు. వెళ్ళమ్మా. నిత్య, భయపడకు. నీకేం కాదు నిత్య, నేనున్నాను కదా. అమ్మా, 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 నిత్య, నువ్వు నాతోనే ఉండమ్మా. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, ప్లీజ్ అమ్మా. ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, ప్లీజ్. వెళ్ళనమ్మా, నీతోనే ఉంటాను. నువ్వేడవకు నిత్య, నీకేం కాదు. అమ్మా, సౌందర్య, అవి అమ్మాయికి దిష్టి తీ. బిడ్డ మీదున్న చెడు ప్రభావం, దోషం ఏదైనా ఉంటే మొత్తం పోతుంది. దిష్టి తీ. మేఘన, నిత్యం నుంచోబెట్టమ్మా. అమ్మ మేఘన, నిత్యని లోపలికి తీసుకెళ్ళి తలస్నానం చేయించు తల్లి. నువ్వు పనులన్నీ పక్కన పెట్టి నిత్యతోనే ఉండు. తనకి కాస్త ధైర్యం ఇవ్వు. అవునమ్మా, ఈ సమయంలో నీ ఆదరణ బాగా ఉండాలమ్మా. లోపలికి తీసుకువెళ్ళమ్మా. పాపం, చిగురుటాకులా వణికిపోతుందిరా. ఆ రాక్షసుడు ఎంత భయపెట్టాడు. వాణ్ణేం చేశారు? పోలీసులు అరెస్ట్ చేశారు బామ్మ. ఊరికే అరెస్ట్ చేసి ఏముందిరా? 4 తన్ని కాళ్ళు చేతులు విరగ్గొట్టి ఆ తర్వాత పోలీసులకు అప్పచెప్పాల్సింది. దుర్మార్గపు వెధవ. అత్తయ్య, తనని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చూపిస్తే మంచిది. వాడికి చెప్పండి. డాక్టర్ దగ్గరగా? నిత్య మెంటల్గా బాగా అప్సెట్ అయ్యింది. ఆ ట్రాన్స్లోంచి బయటికి రావడం లేదు కదా. ఎవరైనా సైకాలజిస్ట్ని కలిస్తే మామూలు మనిషి అవుతుందేమో. అవునందు, నాకు అదే మంచిదనిపిస్తోంది. ఇంట్లో వాళ్ళని చూసినా అలా భయపడుతుందంటే మానసికంగా ఎంత కృంగిపోయిందో. వీలైనంత త్వరగా తనని మామూలు మనిషిని చేయాలి. ఆ పరిస్థితి రాదులేండి. మనం అందరం ఉన్నాం కదా. తనకి మెల్లగా భయం పోతుంది. అలాంటి పరిస్థితి వస్తే అప్పుడు సైకియాట్రిస్ట్ని కలుద్దాం. అనవసరంగా ఇప్పుడు డాక్టర్ని కలవడం వల్ల కూడా తనింకా మానసికంగా కుంగిపోయే అవకాశం ఉంది. ఎవ్వరూ జరిగిన దాని గురించి నిత్య ముందు మాట్లాడొద్దు. ఏం జరిగింది ఏంటి అని ఆరాలు తీయద్దు.
అందరూ ఏం జరగనట్లే మామూలుగా మాట్లాడాలి. 1-2 రోజుల్లో సర్దుకుంటుంది. అవును, వాడు చెప్పింది నిజమే. ఎవరూ పిల్ల దగ్గర జరిగింది ఏదీ మాట్లాడకండి. నిత్య, నీకేం కాదమ్మా, నువ్వేం భయపడకు. అదిగో అమ్మమ్మ నీకోసం ఎలా సాంబ్రాణి పొగ వేస్తుందో చూడు. ఇదిగో నన్ను చూడు నిత్య, మనిద్దరం కలిసి సినిమాకి వెళ్దామా? నీకు ఐస్ క్రీం అంటే బాగా ఇష్టం కదా, పెద్ద ఐస్ క్రీం కొనుక్కుందాం, సరేనా? వచ్చేస్తున్నాడమ్మా, అతను వచ్చేస్తున్నాడమ్మా, నన్ను కొడతాడమ్మా, నాకు భయంగా ఉంది. అమ్మా అమ్మా, నాకు భయంగా ఉందమ్మా. నిత్య నేనున్నాను కదమ్మా, నేనున్నాను, నీకేం కాదు. ఇది చూడు, ఇది మనీలేనమ్మా, నీకేం కాదు, నేనున్నాను కదా, నేనున్నాను. పిన్ని, ఎవరో చూడు పిన్ని. ఎలా ఉంది? ఇంకా అలాగే ఉంది నందు. నిత్య, ఇదిగో ఇటు చూడు, నేను స్పైడర్ మ్యాన్ని. ఒక్కసారి నన్ను చూడమ్మా. నీకు స్పైడర్ మ్యాన్ తోడుగా ఉంటే భయం లేదని చెప్పావు కదా, గుర్తుందా? ఒక్కసారి ఇటు చూడమ్మా, చూడు. నన్నేం చేయొద్దు అమ్మా, అమ్మా నాకు భయంగా ఉందమ్మా, నాకు చాలా భయంగా ఉందమ్మా. అమ్మా అమ్మా, భయంగా ఉందమ్మా. నిత్య ప్లీజ్ అమ్మా, ఏం భయపడకు, నీకేం కాదు. ఇక్కడెవరూ లేరు, చూడు, ఇక్కడ ఎదురుగా ఉంది మీ నాన్న, నీకు నచ్చిన స్పైడర్ మ్యాన్. అదిగో చూడు, తనతో కలిసి ఎంత అల్లరి చేసేదానివి. ఇదిగో చూడు, నిన్ను పొట్టి అని పిలిచేవాడిని, గుర్తుందా? నువ్వు ఒకసారి పేపర్ ఆఫీస్కి వచ్చి మా అమ్మని పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కొడుకు కావాలని పేపర్ యాడ్ ఇచ్చావు, గుర్తుందా? ఇదిగో మీ అమ్మ చేసిన వంటలన్నీ నువ్వు నేను మేడ మీద కూర్చొని తినేవాళ్ళం, గుర్తుందా? మనిద్దరం కలిసి ఎన్ని అడ్వెంచర్స్ చేసేవాళ్ళం. మమ్మీకి తెలియకుండా మనం ఐస్ క్రీమ్ తినేవాళ్ళం, పార్కుకి వెళ్ళేవాళ్ళం. రోజు మనం మాట్లాడుకోవడానికి నా రూమ్ నుంచి మీ ఇంటికి 1 గంట కట్టాను, గుర్తుందా? ఇప్పుడు తను ఏది గుర్తుపట్టే పరిస్థితిలో లేదు బాబు, బాగా భయపడిపోయింది. కొద్ది రోజులు వాళ్ళ అమ్మ దగ్గరే వదిలేయటం మంచిది. మేఘనా, నిత్యకి తినటానికి ఏమైనా తీసుకొని వస్తాను. అమ్మా నాకు నిద్ర వస్తుంది. ఉండమ్మా, అమ్మమ్మ నువ్వు తినడానికి టిఫిన్ తీసుకుని వస్తుంది, తినేసి పడుకో. నాకేమొద్దు, నేను పడుకుంటాను. మేఘనా, నందు, మేఘనా, ఏంటిది? ఏడవకు. ఇప్పుడు ఏం జరిగిందని? ఏడవకు మేఘనా, నిత్యకి ఏం కాలేదు, తను మామూలు మనిషి అవుతుంది, నువ్వేం భయపడకు. ఎన్ని రోజులు చాలా ధైర్యంగా ఉన్నాను నందు.
నితిన్ ఇలా చూశాను, నాకు తెలియని భయం మొదలైంది. మేఘన, మనం వెళ్ళడం కాస్త ఆలస్యమై ఉంటే ఆ దుర్మార్గుడు నితిన్ ఏదైనా చేసుంటే తలుచుకుంటేనే భయం వేస్తుంది. మేఘన, ఇది మన ఒక్కరి సమస్య కాదు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో ఇలాంటి పరిస్థితులు ఫేస్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితికి కారణమైన ఒక దుర్మార్గుణ్ణి పోలీసులకు పట్టించావు. ఇంకా అలాంటి వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ గుణపాఠం చెప్పాలంటే మనం ధైర్యంగా ఉండాలి. ప్రయత్నిస్తున్నాను నందు, కానీ ఎంతైనా అమ్మని కదా, తట్టుకోవడం కష్టంగా ఉంది. అమ్మ భయంగా ఉంది అని నిత్య ఏడుస్తుంటే గుండె తరుక్కుపోతుంది. నా చిన్ని తల్లి చూడవే, నా చిట్టి తల్లి చూడవే, నా బుజ్జి కన్నా ఓసారైనా కళ్ళే విప్పి చూడవే. మేడం, ఏంటి మేడం మీలో మీరే ఆనందపడుతున్నారు? ఏమైంది? మన రేంజ్ ఏంటో తెలియాలి అంటే మన ఎనిమీ ఎప్పుడు ఓ రేంజ్ లో ఉండాలి అంటారు. నా ఎనిమీ రేంజ్ ఏంటో ఎదిగో ఈ వ్యూస్ తో తెలిసిపోతుంది. చూడు బార్బీ. ఇందులో ఏముంది మేడం? లైవ్ లోనే ఈ ప్రోగ్రాం చూశారు కదా, ఇంకేంటి? అది కాదు బార్బీ, నేను చూడమన్నది వీడియో కాదు, ఆ వీడియోకి వచ్చిన వ్యూస్ చూడు. అమ్మో, ఇన్ని వ్యూస్ వచ్చాయా? మరేమనుకుంటున్నా, ఈసారి టీఆర్పీ రేటింగ్స్ లో మన ఛానల్ నంబర్ 1 వస్తుంది. ఇదంతా కేవలం మేఘన వల్లి. ఈ విషయంలో మాత్రం రియల్లీ ఐ అప్రిషియేట్ హర్. ఇక్కడ మీరే కాదు మేడం, వాళ్ళ ఇంట్లో కూడా అందరూ తనని బాగా పొగడేస్తున్నారు. తన పాపని కూడా కాపాడుకొని అందరికీ తను రోల్ మోడల్ అయిపోయింది మేడం. మీరేదో చేస్తాను, తన మీద రివెంజ్ తీర్చుకుంటాను అన్నారు, కానీ అక్కడ అంత సీన్ లేదు. నన్ను అడిగితే మీరే తనకి మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇంట్లో గ్రేటు, అక్కడ బయట గ్రేటు, ఆఫీస్కొస్తే అక్కడ తనే గ్రేటు. మీరు వేరే ఏదో చేస్తాను అని చివరికి తనని హీరోయిన్ చేశారు. పర్సనల్ లైఫ్ లో కూడా అంతా కూల్ గా జరిగిపోతుంది మేడం. ఇక మీరు ఏం రివెంజ్ తెచ్చుకున్నట్లు చెప్పండి? ఇట్స్ వెరీ బ్యాడ్ మేడం. యు ఆర్ అన్ఫిట్ మేడం. బార్బీ, సారీ మేడం, ఏదో ఫ్లోలో అలా అనేశాను. కోప్పడకండి మేడం, ప్లీజ్. ఏంటి బార్బీ, యు ఆర్ మై సోల్మేట్. నీ మీద ఎందుకు కోప్పడతాను చెప్పు? కాకపోతే కరెక్ట్ టైంకి నా పని గుర్తు చేశావు. యాక్చువల్గా స్కూల్ ప్రోగ్రాం చూసే నాకు తెలియకుండానే నేను తనకి ఫ్యాన్ అయిపోయాను. ఆడపిల్లల కోసం తను ఫైట్ చేస్తుంటే, పిల్లల ప్రొటెక్షన్ కోసం తనొక ఉద్యమం చేస్తుంటే ఫిదా అయిపోయాను. ఆ టైంలో నా రివెంజ్ని పక్కన పెట్టి యాజ్ అ ఉమెన్ గా సపోర్ట్ చేశాను. అదంతా ఒక ఫేస్, కానీ నెక్స్ట్ ఫేస్ ఎప్పుడుంటుంది అదేంటో తెలుసా? నువ్వన్న తన పర్సనల్ లైఫ్ లో బ్లాస్టింగ్. తను చాలా హ్యాపీగా ఉంది, ఇంట్లో కూడా అందరూ సపోర్ట్ చేస్తున్నారు, అవును కదా? అదంతా తుఫానుకి ముందుండే ప్రశాంతత బార్బీ. తను ఇక రెగ్యులర్ గా ఆఫీస్ కి రావడం స్టార్ట్ చేస్తుంది కదా, ఆ తర్వాత వచ్చి నేను నా పని స్టార్ట్ చేస్తాను. నా టార్గెట్ మేఘనైనప్పుడు ఎలా వదిలేస్తాను? నువ్వే చూస్తావు కదా. ఇలాగే మనం మాట్లాడుకుంటాం. గ్రేట్ మేడం, భలే ప్లాన్ చేశారు అని నీ చేత నేను గ్రేట్ అనిపించుకుంటాను.
వద్దు నా దగ్గరికి రావద్దు. నిత్య ఏమైందమ్మా? అమ్మా 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 వాడు వస్తున్నాడమ్మా, వస్తున్నాడు, దగ్గరకు వస్తున్నాడమ్మా. రావద్దని చెప్పమ్మా, రావద్దని చెప్పు, రావద్దని చెప్పు, రావద్దని చెప్పు. అమ్మా పంపించే, అమ్మా పంపించే, రావద్దని చెప్పమ్మా, రావద్దని చెప్పమ్మా, ప్లీజ్ అమ్మా. నందు, నీతో ఒక విషయం. ఇదేంటి పిల్ల ఎక్కడుంది? ఒక పక్కన వారసుడు కావాలిరా అని మీ అమ్మ నేను చెవిలో ఇల్లు కట్టుకుని పోరాడుతుంటే నువ్వేమో ఇక్కడ ఈ పిల్లని తెచ్చి మధ్యలో పడుకోబెడతావా? నీతో ఎంత చెప్పినా వేస్టే. నిత్యా, బామ్మ, నిత్యా, బామ్మ పడుకో. లేమ్మా. బామ్మ, ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? నీ కళ్ళ మంటలు చల్లారాయా?